హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నో టీయర్స్ ఇన్ హెల్. ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో విఆర్ ఓటీటీ సబ్స్క్రిప్షన్తో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగానే చేశారు. అంటే 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీని రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని తీశారు. రష్యాలోని ఒక సీరియల్ కిల్లర్ అయిన అలెగ్జాండర్ స్పెట్సేవ్ స్టోరీ ఇది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూసే మూవీ కాదు గైస్. న్యూడిటీ ఉంటుంది, అలాంటి సీన్స్ ఉంటాయి, బ్రూటల్ వైలెన్స్ ఉంటుంది, బాడీని కట్ చేసే సీక్వెన్సెస్ ఉంటాయి, హ్యూమన్స్ని తినే సీక్వెన్సెస్ ఉంటాయి. సో ఒంటరిగా మాత్రమే చూడాలి. డీటెయిల్గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక మదర్ అండ్ తన వైలెంట్ సన్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళు అలాస్కా అనే ఒక అమెరికన్ స్టేట్లో ఉంటారు. ఆ మదర్ తన కొడుకు వైలెంట్ నేచర్ని సపోర్ట్ చేసి వాళ్ళ ఇంటికి జనాలతో మంచిగా మాట్లాడి మాయమాటలు చెప్పి వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళని అతి దారుణంగా చంపి తింటూ ఉంటారు. సో అసలు అతని మోటో ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నాడు, అసలు వాళ్ళ మదర్ వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది, లాస్ట్కి పోలీసులు అతన్ని ఎలా పట్టుకున్నారు అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, నాకైతే మూవీ యావరేజ్గా అనిపించింది గైస్. కానీ మూవీ చూశాక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అండ్ ఆ పర్సన్ మీద రీసెర్చ్ చేస్తే ఈ సైకో నా కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడని తెలిసింది. ఇంత ఘోరమైన క్రైమ్, ఇంత విధ్వంసం చేసిన అతన్ని ఇంకా ఎందుకు చంపలేదని చాలా కోపం వచ్చింది. తర్వాత తెలిసింది, రష్యాలో మెంటలీ అన్స్టేబుల్గా ఉండే మనుషులు క్రైమ్ చేస్తే వాళ్ళని చంపకుండా మెంటల్ హాస్పిటల్లో స్ట్రిక్ట్ సెక్యూరిటీతో ట్రీట్మెంట్ ఇస్తారంట. ఎనీవేస్, ఇఫ్ మీరు సెన్సిటివ్ పీపుల్ అయితే ఈ మూవీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అసలు గైస్ సీరియస్గా చెప్తున్నాను, నేను నిన్న నైట్ అన్నం తిన్నాక చూశాను, లిటరల్లీ వామిటింగ్ నోట్లోకి వచ్చేసింది గైస్. అంత ఘోరంగా ఉంటుంది. అసలు కొడుకు మనుషులను చంపుతుంటే వాళ్ళమ్మ చనిపోయిన వాళ్ళ బాడీ పార్ట్స్ని కట్ చేస్తూ ఉంటుంది. ఇంతకన్నా వైల్డ్ మూవీ నేను ఇప్పటి వరకు చూడలేదు గైస్. రియల్ క్రైమ్ చాలా ఘోరంగా ఉంటుంది, దాని మీద మూవీలో ఎక్కువ ఫోకస్ పెట్టారు, కానీ ఆ సైకో మెంటల్ స్టేట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు గైస్. అందుకే నాకు ఈ మూవీ యావరేజ్ అనిపించింది. మెయిన్గా ఆ సైకోగా చేసిన యాక్టర్ అయితే చాలా బాగా చేశాడు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ తెలుగు డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే పెద్దగా ఏం లేవు గైస్. చాలా లో బడ్జెట్తో తీసారనిపించింది. ఓవరాల్గా ఇఫ్ మీకు ట్రూ క్రైమ్స్ మీద మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే టైంపాస్ కోసం ఒకసారి ట్రై చేయండి. ట్రూ క్రైమ్స్ మీద మూవీస్ చూడడం ఇష్టం లేకపోతే జస్ట్ ఈ క్రైమ్ గురించి సెర్చ్ చేసి తెలుసుకోండి. ఓవరాల్గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50%. సో ఇది గైస్ నో టీయర్స్ ఇన్ హెల్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching. Meet you in my next video. Bye bye guys.